వరంగల్లో ఉగ్రవాదులు కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓరుగల్లు నగరానికి చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్న జక్రియా కొన్నేళ్లుగా పాక్ ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. వరంగల్ జానిపిరిలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. గత 2015 నుండి నేను బిర్యానీ పాయింట్ నడుపుతున్నాను. ఇక్కడ శివనగర్ ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నా హోటల్కి వస్తుంటారు. ఇక ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిల్సుఖ్ నగర్లో ఉగ్రవాదులు 2 చోట్ల బాంబు పేల్చారు. అప్పటికీ తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉగ్రవాదులు ఊసలేదు. తెలంగాణలో 300 నుండి 400 వ్యక్తుల దాకా నా దగ్గర నా హోటల్కి వస్తారు సార్. అంత ప్రేమగా అంత ఆప్యాయతగా ఉన్న వాళ్ళందరి మధ్యలో నేను దేశద్రోహిగా అని ముద్రయించి నాకు ఇలా చేశారు. ఇప్పుడు నా భార్య పిల్లలు బయటికి వెళ్ళాలన్న భయంతో వణికిపోతున్నారు. నా పిల్లలు స్కూల్లో చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి. నేను ఇప్పుడు బయటికి వస్తే అందరూ కూడా నన్ను ప్రేమగా ఏం సాయిబు ఎప్పుడు వచ్చా, ఎక్కడి నుండి వచ్చా, ఇదని మాట్లాడే వాళ్ళందరూ కూడా నన్ను చూసి భయంతో వెళ్ళిపోతున్నారు. నేను మీడియా సోదరులు కోరుకునేది ఏంటంటే, అసలు నా మీద ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు, ఏమైంది, అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నా మీద ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడో అవన్నీ కూడా సరిదిద్దుకొని మీ తప్పుడు ఏదైతే ఉందో, నేను ఇదివరకులాగా నేను ఒక మామూలు వ్యక్తిని మామూలుగా చేసుకున్నాను. నాకు ఎలాంటి పాకిస్తాన్ తోటి ఏ సంఘ విభేదాలు ఏవి లేవు. నాకోటి నేను ఏ ఏజెంట్ని కాదు. నాకు ఇక్కడ ఇండియన్ కల్చర్ ప్రకారం, ఇండియన్ కానూన్ ప్రకారంగానే నేను నా ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాను. నాకు ఎవరితోటి ఏ సంబంధాలు లేవు. నేను జమాతుల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా అధ్యక్షుడిని. పోలీసు వారు కానీ, న్యూస్ రిపోర్టర్ కానీ, ఎవరైనా కానీ మీ సంఘం వరల్డ్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళలో ఎలాంటి కొంచెం గొడవలు ఏదైనా ఉన్నాయని చెప్పినా కానీ నేను సంఘానికి వదిలేస్తాను. ఒక మాట విచ్చలవిడిగా చెప్తున్నాను. మీరందరూ కూడా నిన్న వచ్చిన తప్పుడు ప్రచారాన్ని మీరు ఇలా దానికి అలా తప్పు జరిగింది, ఈ వ్యక్తి ఇలా కాదనేది మీరు మీ ద్వారాగానే ఇది రావాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్ సిఐ కానీ, ఏసీపీ కానీ ఎవరైనా కానీ నేను ఎలా ముందుకు పోవాలనే మార్గం చూపిస్తారని నాది